హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి గోల్డ్ స్కీమ్ కట్టడం బెటరా లేదంటే అలాగే కొనేయడం బెటరా, గోల్డ్ స్కీమ్ లేకుండా అలాగే కొనేయడం బెటరా అని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పిన్ టు పిన్ అయితే ఉంటుంది. సో నేను వీడియో కూడా తీసాను అనమాట. షాప్లో ఎంత పడుతుంది, స్కీమ్ కట్టినప్పుడు ఎంత పడుతుంది, కట్టిన తర్వాత ఎంత పడుతుంది అని చెప్పి నేనైతే సైడ్లో యాడ్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. గోల్డ్ స్కీమ్ కట్టి గోల్డ్ కొనడం వల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది అందరికీ తెలిసిందే. 18% వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ అయితే తగ్గుతుంది. సో 3% అయితే జిఎస్టీ వేస్తారనమాట. సో మనం డిజైన్స్ అయితే చూసుకోవడంలో టైం ఉంటుంది. సో 1 మంత్ అంతా టైం ఉంటుంది మనకు. స్కీమ్ అయ్యేంత వరకు 11 మంత్స్ తర్వాత కూడా మనమైతే తీసుకోవచ్చు. సో 11 మంత్స్ మనమైతే డిజైన్స్ చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో నేను 10 గ్రామ్స్ గోల్డ్కి ఎంత పడుతుందో ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. సో 10 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకుంటే వ్యాట్ 18.2% ఉంది. సో అందులో మనకి ఎంత తగ్గిస్తారంటే 18% మాత్రమే వాళ్ళు తగ్గిస్తారు. మనకి 2% అయితే పడుతుంది అమౌంట్. సో ఇలాగా 18% తగ్గుతుంది. సో 3% అంటే 1520 రూపీస్ అయితే మనకు జిఎస్టీ అయితే ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత చిట్ జిఎస్టీ కూడా ఉంటుంది. సో అది కూడా 2100 రూపీస్ అనమాట. ఓవరాల్గా మనకు జిఎస్టీ వచ్చేసి 3620 రూపీస్ అయితే ఉంటుంది. సో నాకు 10 గ్రామ్స్కి విత్ స్కీమ్ ఎంత పడింది అంటే, సో ఆ రోజు నేను కొన్నప్పుడు గోల్డ్ వాల్యూ వచ్చేసి 6870 రూపీస్ అయితే ఉన్నిందనమాట. సో 1 గ్రామ్ గోల్డ్ వాల్యూ అయితే ఇంత ఉన్నింది. సో అలాంటప్పుడు నాకెంత పడిందంటే 73,620 రూపీస్ అయితే పడింది. ఫైనల్ అమౌంట్ ఇంత అయితే పడింది అనమాట. సో మీకైతే క్లారిటీ కావాలంటే సైడ్లో స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ కట్టకుండా కొనడం వల్ల ఎంత మనకు లాస్ ఉంటుందో చూసేద్దాం. సో 10 గ్రామ్స్కి మనకు 18% జిఎస్టీ వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి, సో అలాగే జిఎస్టీ కూడా ఉంటుంది. సో 10 గ్రామ్స్కి ఓవరాల్గా 79,530 రూపీస్ అయితే అవుతుంది వితౌట్ జిఎస్టీ చెప్తున్నాను. సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కాకుండా ఇది మొత్తం 18% వ్యాట్ మేకింగ్ ఛార్జెస్తో కలిపి మనకైతే ఈ అమౌంట్ అయితే పడుతుంది. 79,532 రూపీస్ అయితే పడుతుంది. సో ఎస్జిఎస్టీ సిజిఎస్టీ అన్నీ వేసుకున్న తర్వాత మనకైతే ఓవరాల్గా 81,918 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో అలా కౌంట్ చేసుకుంటే మనకు ఓవరాల్ 81,000 అవుతుంది. విత్ స్కీమ్ మనకి ఎంత పడుతుంది, 73,620 రూపీస్ అయితే పడుతుంది. వితౌట్ స్కీమ్ అయితే 81,918 రూపీస్ అయితే పడుతుంది. అంటే మనం స్కీమ్ లేకుండా కొంటే మనకైతే 8,000 లాస్ అవుతుంది అనమాట. సో విత్ స్కీమ్తో కొంటే 8,000 మనకు లాభం అనమాట. సో ఇలా అయితే మీరు క్యాల్కులేట్ చేసుకొని వెళ్ళండి. సో దీనివల్ల మనకి ఏం యూజ్ ఉందంటే స్కీమ్ కట్టడం యూజ్ అనమాట. ఓకే అండి, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. టేక్ కేర్, బాయ్.